చాలా మంది అనుకుంటుంటారు, సార్ మీరు మ్యారేజ్ డేట్స్ చేస్తున్నారు కదా, అందులో ఎటువంటి సౌకర్యాలు ఇస్తారు మాకు అంటే, మ్యారేజ్ డేట్లో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేయడం జరుగుతుంది. ఆ ఫంక్షన్ హాల్ తర్వాత హోమం ఉంటుంది, విఘ్న గణపతి హోమం. ఆ తర్వాత మ్యారేజ్ తంతనే స్టార్ట్ అవుతుంది. ఏ టైంలో జీలకర్ర బెల్లం పెట్టాలి, ఏ టైంలో తాలిబొట్టు కట్టాలి, ఏ టైంలో దండలు వేయాలి, ఏ టైంలో తాలిబొట్టు కట్టాలి, ఏ టైంలో అరుంధతి నక్షత్రం చూడాలి, ఏ టైంలో ఏం చేయాలి. ఆ తర్వాత మనము చేసే మ్యారేజ్ డేట్లో భూవరాహ పాశుపత హోమం ఉంటుంది. ఇది మీకు భూములకు సంబంధించి అయినా సరే, ఏదైనా సరే, మనం ఒక భూమి పైన ఉన్నాం కాబట్టి ఆ వరాహ స్వామి యొక్క కృప కలగాలి కాబట్టి ఇక్కడ ఈ పెళ్లి తంతు అయిన తర్వాత భూవరాహ పాశుపత హోమం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు 7 అడుగులు నడిపించడం జరుగుతుంది. 7 అడుగుల్లో మనకు ధనము, మనము ఈ యొక్క ప్రేమతత్వము, ఇవన్నీ కూడా ఈ 7 అడుగులకు సంబంధించి ఉంటుంది. కాబట్టి నేను ఒక వీడియో చేశాను 7 అడుగులకు సంబంధించి ఎలా ఉండాలో. ఇది ప్రతి ఒక్కరు కొత్త మ్యారేజ్ అయినా, రీమ్యారేజ్ చేసుకున్నా, బెస్ట్ మ్యారేజ్ ఏది చేసుకున్నా సరే ఇది చేసుకోండి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి కథ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. ఇవన్నీ కూడా తక్కువ ఫీజు అయినా సరే, ఎక్కువ ఫీజు అయినా సరే ఇది ఇవ్వడం, ఇలాంటి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ లైఫ్లో మర్చిపోకుండా అలాంటి సూపర్ పవర్ సక్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 2024 మే వరకు 19,999 ఫీజు ఉందండి. చూసుకొని చేసుకోండి. ఆ తర్వాత పెరుగుతుంది. తర్వాత మ్యారేజ్ డేట్ 19th లాస్ట్, మళ్ళీ 2028లోనే మ్యారేజ్ డేట్ అనేది ఉంది, 2027లో లేదు. త్వరపడి ఈ ఫీజుతో చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.